కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులంతా ఒక్కొక్కరిగా రెస్పాండ్ అవుతూ వస్తున్నారు. ఇక కేసీఆర్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లు కూడా ఎలాంటి పాలన సరిగ్గా చేయలేదని, ముఖ్యంగా పథకాలు హామీల విషయంలో ఇచ్చిన మాటను ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలు, వీటన్నిటిపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడిన మాటలను తిప్పికొట్టారు. ఇటు నీళ్ల విషయంలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టు పనులన్నిటినీ కూడా వేగవంతమయ్యాయి. ప్రాజెక్టు పనులన్నిటిని కూడా సస్యశ్యామలంగా ముందుకు తీసుకుపోతున్నాము. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో నిజాలు ఏవీ లేనే లేవంటూ ఇటు అదే అర్థంతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఎంతసేపు భారీ బహిరంగ సభలు పెట్టి లేదా పోరాటాలు చేయడం కాదు, ముందుగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీలో ప్రశ్నించండి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక ఈ 2 ఏళ్ల పాలన గడిచింది కేవలం 2 ఏళ్లు మాత్రమే, ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది. ఇటు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే వస్తున్నాము. అన్ని హామీలను కూడా ఈ 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా నెరవేరుస్తాము. ముఖ్యంగా నీటికి సంబంధించి, సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గాని మిగతా ప్రాజెక్టులు గాని అన్ని ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాము. ఇప్పటికే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 7,000 కోట్లను మేము ఖర్చు పెట్టాము. మేము తెలంగాణ ప్రజలకు మంచి చేయడానికే ఉన్నాము, మేము ఎలాంటి అవినీతి చేయడం లేదు, ఎలాంటి అక్రమాలకు అసలుకే పాల్పడడం లేదంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఈ విధంగా ట్వీట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా మాట్లాడుతూ, ముందుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించండి, ఈ విధంగా బహిరంగ సభల్లో మాట్లాడడం ఏంటి, ఎంతసేపు ఈ విధంగా కాదు మాట్లాడాల్సింది, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష స్థాయిలో ఉండి మీరు ప్రశ్నించండి అంటూ మహేష్ గౌడ్ సూచించారు. ఇక ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడుతూ, అవును 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం అభివృద్ధి చేసింది, మరి బీఆర్ఎస్ పాలనలోనే కదా ఈ ప్రాజెక్టులన్నిటికీ శ్రీకారం చుట్టారు, మరి వాటన్నిటిని ఎందుకు ముగించకుండానే మధ్యలో ఆపేశారంటూ ఇటు కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాజెక్టును మళ్ళీ పునర్జీవానికి సృష్టిస్తూ వాటిని ఒక్కొక్క ప్రాజెక్టును వాటి నిర్మాణాలను చేపడుతున్నామని, ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేస్తామని, తెలంగాణ ప్రజలకు సాగునీటిని అందిస్తామంటూ ఇటు జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ఇక తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 69.5 ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వం వాడుకోలేదు? మీరు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి అంటగాగినాయి కదా, అందులో భాగంగానే కదా మీరు నోట్ల రద్దుకు సపోర్ట్ చేసిండ్రు, జిఎస్టీకి సపోర్ట్ చేసిండ్రు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్కి బీజేపీ సపోర్ట్ చేసిండ్రు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేసిండ్రు. అంటే అడుగడుగున ప్రతి సందర్భంలో మీరు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు మరి ఎందుకు మీరు ఈ హక్కును మనం కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టాన్ని సవరించి మనకు హక్కు ఇవ్వలేదు? ఏ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం ఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు, రద్దు కూడా చేయొచ్చు. అంటే పార్లమెంటుకు హక్కు ఉంది, అధికారం ఉంది, అయినా మీరు ఎందుకు వద్దని మరి చేయించుకోలేకపోయినారు? మాట్లాడుతూ, ముందుగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించిన తర్వాత వీటన్నిటి గురించి మాట్లాడాలని, ఇన్ని రోజులు అంధకారంలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ఒకేసారిగా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఉత్తమ్ మాట్లాడారు. ఇక ఈ విధంగా ఇటు కృష్ణా బేసిన్ లో ఉన్న మీరు శంకుస్థాపన చేసి అసలు పనులు మొదలు పెట్టకుండా వదిలిపెట్టిన నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా జిల్లాలతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేము పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం, పనులు జరుగుతున్నాయి. మరి ఇది మేము 90% పూర్తి చేసినామంటే ఇది లెక్కలు. ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా మరి 90% పూర్తి చేస్తారని పెద్ద మనిషి అంటారు. ఇక ఇది డిపిఆర్ రిటర్న్ చేయడం విషయంలో, డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం 12 ఏప్రిల్ 2023లో రిటర్న్ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇరిగేషన్ మంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అదే విధంగా కేసీఆర్ ఎప్పుడైతే బయటికి వచ్చి ఈ విధంగా ఒక బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో మాట్లాడారో, ఇక ఈ మీటింగ్ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని ఒక్కొక్కరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఇక మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని చూస్తే చాలా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ మాట్లాడడం, కేసీఆర్ మాటలకు ఇన్ని రోజులుగా ఇటు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా కేసీఆర్ పేరును తీసి మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఇటు రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అవుతూ వాటికి ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా చేస్తున్నారు. ఇక మొత్తానికి చూడాలి మరి ఇక ఈ రాజకీయం ఎంతటికి దారి తీస్తుంది అనేది.